ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడైన ఎస్పి చరణ్ తన జీవితంలో ఎన్నో తప్పటడుగులు వేసి తండ్రికున్న ఖ్యాతిని పాడు చేయటం జరిగింది. బాలుగారికి ఇలాంటి కొడుకు ఎందుకు జన్మించాడు అని ఆయన మీద అభిమానంతో ఉన్న వారందరూ కూడా బాధపడిన సంఘటనలు కూడా జరిగాయి. అలాగే జీవితంలో పెళ్ళిళ్ళు, తన కెరియరు, తన అలవాట్లు అన్నీ కూడా చాలా బాధ కలిగించేటప్పటికి ఉన్నప్పటికీ కూడా బాలుగారు కొడుకు మీద అభిమానంతో అవన్నీ పట్టించుకోపోయినప్పటికీ కూడా అసలు బాలుగారికి ఇలాంటి కొడుకు ఉండకుంటే బాగుండు అనుకున్న అభిమానులు చాలామంది ఉన్నారు. అసలు ఈ ఎస్పి చరణ్ చేసిన తప్పులు ఏంటి మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సావిత్రి గారు కుమారుడైన శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం చరణ్ బాల్యం విద్యాభ్యాసం. ఎస్పిబి చరణ్ 1972 జనవరి 7న చెన్నైలో జన్మించారు. బాలుగారికి పాటలంటే ప్రాణం కావడంతో తన పిల్లలకు పల్లవి, చరణ్ అనే పేర్లు పెట్టారు. చరణ్ చిన్నప్పుడు పద్మశేషాద్రి బాలభవనంలో స్కూల్లో చేర్పించారు. అయితే అక్కడ సరిగ్గా చదవకపోవడంతో స్కూల్ యాజమాన్యం వద్దనటంతో ఆ తర్వాత ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క స్కూల్ మార్చాల్సి వచ్చింది. స్కూల్ రోజుల్లో హోంవర్క్ చేయకపోవటం, ప్రోగ్రెస్ రిపోర్ట్లో మరియు టీచర్లు ఇచ్చిన కంప్లైంట్లు రిపోర్ట్లలో వాళ్ళ అమ్మా నాన్న సంతకాలను ఫోర్జరీ చేసి చూపించేవాడు. ఒక్కోసారి టీచర్స్ ప్రిన్సిపాల్స్కి చెప్పడంతో ప్రిన్సిపాల్ చరణ్ తల్లి సావిత్రి గారిని పిలిపించి, సినిమా వాళ్ళు పిల్లల చదువులను అస్సలు పట్టించుకోరు, క్లబ్లు అంటే తిరిగితే సరిపోతుందా అని గట్టిగా అడిగేసరికి ఆ మాటలకు ఆమె చాలా బాధపడి ఏడ్చారు. చరణ్ని మార్చడానికి లాస్ట్ ప్రయత్నంగా అస్సాం మెమోరియల్ సిబిఎస్ స్కూల్లో చేర్పించారు. అక్కడే నటుడు అజిత్ కూడా చరణ్ క్లాస్లోనే చేరటం, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఇక్కడ కూడా చరణ్ సరిగ్గా చదవలేదు. బాలుగారు తన స్నేహితులతో బాధపడుతుండగా న్యూయార్క్లో ఉన్న తన ఫ్రెండ్ సలహా మేరకు చరణ్ను అమెరికా పంపించడానికి నిర్ణయించారు. మొదట సావిత్రమ్మ గారు ఒప్పుకోకపోయినా కొడుకు భవిష్యత్తు కోసం తర్వాత అంగీకరించారు. 1986లో చరణ్ అమెరికా వెళ్ళారు. న్యూయార్క్లోని పేస్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడే ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేసి మెలకువలు నేర్చుకుని సొంతంగా యాడ్ ఏజెన్సీ ప్రారంభించాడు. అది కూడా సక్సెస్ కాకపోవడంతో దానిని ఆపేసి న్యూయార్క్లో మరో 2 ఏళ్ళు ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్స్ పూర్తి చేసి 1997లో చెన్నై తిరిగి వచ్చారు. చెన్నై వచ్చాక బాలుగారు చరణ్కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ ఎవ్వరికీ రికమెండ్ చేయనని చెప్పారు. ఒక్కసారి బాలుగారితో ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సంగీత దర్శకుడు ఇళయరాజా చరణ్ చూసి ఒక పాటలో చిన్న బిట్టు పాడించారు. అక్కడ అతనిలోని సింగర్ను ఇళయరాజా గుర్తించారు. తెలుగులో కుర్రాల రాజ్యం సినిమా చరణ్కు మొదటిసారి గాయకుడిగా అవకాశం దక్కింది. ఇందులో 3 పాటలు పాడారు. ఆ తర్వాత డాడీ డాడీ సినిమాలో బాలుగారితో కలిసి పాడారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలిసి ఇప్పటి వరకు 2500 పాటలు పాడారు ఎస్పి చరణ్. ముఖ్యంగా నువ్వు నేనులో, ప్రియతమ, మురారిలో ఎక్కడ ఉందో తారక, మనసంతా నువ్వేలో మనసంతా నువ్వే వంటి పాటలు అతనికి మంచి పేరు తెచ్చాయి. నటుడిగా కెరీర్ చూస్తే దర్శకుడు KSL స్వామి గారు కన్నడ చిత్రం హెడబిడంగిలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు, కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఆ తర్వాత రాడాన్ వారి అన్నమలై సీరియల్లో బాలచంద్ర గారి అబ్బాయి కైలాసం గారు ఉంజల్ 2001లో సీరియల్ నటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సరోజ్ అనే తెలుగు, తమిళ మల్టీ లాంగ్వేజ్ సినిమాతో పాటు మరో 6 తమిళ సినిమాల్లో నటించారు. నిర్మాతగా ప్రయాణించాడు ఎస్పి చరణ్ గారు. సీరియల్ ప్రొడక్షన్ పనులు తెలుసుకొని సొంతంగా సంస్థను స్థాపించి బొమ్మైగల్ అనే తమిళ సీరియల్ను నిర్మించాడు. దీన్నే తెలుగులో అక్కా చెల్లెల పేరుతో టెలికాస్ట్ చేశారు.
జీ తమిళంలో నెంజితళ్ కిల్లిదే, సూపర్ సింగర్ జూనియర్ 6 షోలను కూడా నిర్మించారు. సినిమా నిర్మాతగా మారాలని ఆసక్తితో ఉన్నప్పుడు కో డైరెక్టర్గా పనిచేసిన సముద్రకని చెప్పిన కథ నచ్చటంతో బాలుగారి బడ్జెట్ సహాయంతో ఆయన సంగీతంలో ఉన్నే చరణ్ దే దేన్ 2003లో సినిమా నిర్మించి అందులో ఒక లీడ్ రోల్ను పోషించారు. ఈ సినిమా క్రిటిక్స్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్గా సక్సెస్ కాలేదు. తర్వాత తెలుగు హిట్ సినిమా వర్షంని తమిళంలో జయం రవి హీరోగా మజే పేరుతో రీమేక్ చేశారు 2005లో. బడ్జెట్ భారీగా పెరగటం, సినిమా ఆడకపోవటం భారీగా నష్టపోయారు. అనంతరం వెంకట్ ప్రభు దర్శకత్వంలో చెన్నై 600028 అనే సినిమా తీసి మంచి లాభాలు అందుకున్నారు. నిర్మాతగా కుంకుమ పువ్వు, కొంచెం పువ్వు, నాణ్యం, అరణ్యకాండ, తిరుడన్ పోలీస్, మోని మాను వార్తే ఇలా మొత్తం 9 సినిమాలు నిర్మించారు. 2010, 2011, 2014, 2015, 2016 వరకు కూడా ఇలా మొత్తం 9 సినిమాలు నిర్మించి, అయితే నిర్మాతగా ఆయన ఎక్కువగా నష్టాలనే చవిచూశాడు. తండ్రికి తగ్గ తనడి కాలేకపోయిననే బాధ చరణ్లో అంతర్లీనంగా ఉన్నప్పటికీ బాలుగారు ఎప్పుడూ ఆ విషయంలో బాధపడలేదు. ప్రపంచం ఏమనుకుంటుందో ఆలోచించుకు, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ చరణ్ని ఎప్పుడు ధైర్యాన్ని ఇచ్చేవారు. బాలుగారికి తన కొడుకంటే ఎంతో ప్రేమ. చరణ్ గారిని హీరోగా పెట్టి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్మించిన కన్నడ సినిమా పేరు మహా ఎడబిడింగి. దీని అసలు పేరు హుడుడాగాగి. ఇది 2003లో విడుదలయ్యింది. ఏది కూడా సినిమాల పరంగా సక్సెస్ మా ఇత్తే మట్టుకు ఉండేది కాదు. మొదటి వివాహం స్మిత గారితో చరణ్ గారు 1998లో జరిగింది. వారికి 2 పిల్లలు జన్మించారు, ట్విన్స్ పుట్టారు. కానీ వారిద్దరి మధ్యన గొడవలతో విడిపోవాల్సి వచ్చింది. కారణం చరణ్ గారి ప్రవర్తన కావటంతో ఆవిడ పిల్లల్ని తీసుకుని అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయి అక్కడే పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు ఆవిడ. మొదటి పెళ్ళి 4 ఏళ్ళు కాపురంతో అపార్థాలు రావడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత 2012లో అపర్ణ అనే ఆమెతో చరణ్కి రెండో పెళ్ళి బాలుగారు చేశారు. కానీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు జరగడంతో 2020లో విడాకులు తీసుకుని విడిపోయారు. బాలుగారు కుటుంబ గౌరవాన్ని రోడ్డుకీడ్ చేసిన సంఘటనలో ఎస్పి చరణ్ సోనా అనే తమిళ యాక్టర్తో వచ్చిన గొడవ రాద్ధాంతం అయ్యి బాలుగారు అప్రతిష్ట పాలయ్యారనే చెప్పాలి. రేప్ కేసు పెట్టింది ఆ నటి సోనా. ఒక సినిమా సక్సెస్ పార్టీలు ఇద్దరు మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళినప్పుడు చరణ్ తనపై అత్యాచారం యత్నం చేశాడని సోనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకు క్షమాపణ చెప్తే కానీ కేసు తీసుకోనని పెద్దలు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఈ విషయం సెటిల్మెంటు తప్పితే కానీ ఈ గొడవలోంచి బయటపడలేమని అనుకుని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజు గారు, వెంకట ప్రభు గారు అందరూ కలిసి పంచాయతీ పెట్టి మాట్లాడటంతో 50 లక్షలకి డీల్ మాట్లాడింది సోనా. అప్పుడు ఆ డీల్కి 50 లక్షలు కాదని చెప్పి 30 లక్షలకి డీల్ కుదిర్చి సోనాను ఆ కేసు నుంచి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది డబ్బు తీసుకున్నాక. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొడుకు విషయంలో చాలా ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ఎందుకంటే సోనాతో జరిగిన ఆ పోలీస్ కేసు, ఆ వివాదం పలు టీవీ ఛానల్స్లో ప్రతి చోట మారుమోగిపోవటం అయితే జరిగింది. కొడుకు చేసిన అప్పులకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తన ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిర్మాతగా సినిమాలు తీస్తున్న సమయంలో బడ్జెట్ దాటిపోవడంతో తండ్రిని అడగలేక బయట అప్పులు తెచ్చాడు. ఆ అప్పులు ఇచ్చిన వారు చరణ్ టార్చర్ పెట్టడం మొదలెట్టారు. కొడుకు పరిస్థితిని చూసి తట్టుకోలేక
బాలు గారు ఆ అప్పులు కట్టడానికి తన ప్రాపర్టీస్ ఎంతో ఆశగా కట్టుకున్న స్టూడియోను కూడా అమ్మాల్సి వచ్చింది. తన తండ్రిలాగే చరణ్ సక్సెస్ కాలేదు. తన అలవాట్లు, అలాగే తను తీసిన సినిమాల్లో లాసులు ఇవన్నీ కూడా కలిపి తను సక్సెస్ కాకపోవడానికి పెద్ద కారణం అని చెప్పుకోవాలి. అలాగే అప్పట్లో వార్తల్లోకి 7 బైజీ బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమని చరణ్ని అడిగినప్పుడు తాను సోనియాతో కలిసి పాల్ అనే వెబ్ సిరీస్ చేశాను, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, ఆ వార్తలన్నీ నమ్మొద్దని చెప్పారు. ఎందుకంటే సోనియా అగర్వాల్తో మూడో పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి మొత్తం కోడై కూసింది ఇండస్ట్రీలో. కానీ అది అవాస్తవం అని చెప్పడం జరిగింది. బాలు గారికి ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుండి ప్రతి విషయాన్ని చరణ్ అప్డేట్ ఇస్తూ తండ్రి మరణంతో పాటు కొండంత బాధ్యతలు అన్నీ నెత్తి మీద పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే కొండంత తండ్రి మరణంతో పాటు ధైర్యాన్ని కూడా కోల్పోవటం జరిగింది. అప్పట్లో తను సినిమాలు ఫ్లాప్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా తన తండ్రి కడుపులో పెట్టుకుని కొడుకు గురించి ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడకుండా, తనకి ఇలాంటి కొడుకు పుట్టుండకూడదని ఎక్కడా కూడా అనకుండా, ఎన్ని బాధలు ఉన్నప్పటికి కూడా కొడుకు పరంగా బాలు గారు ఎంత మానసిక వేదన ఉన్నప్పటికి కూడా ఆ వేదన ఎప్పుడూ కూడా కొడుకు దగ్గర వ్యక్తపరచకుండా ఆయన సినిమాలో ఎన్నో వేలాది గీతాలు పాడుతూ దేశ విదేశాల్లో షోలు చేస్తూ, అలాగే పాడుతా తీయగా కొన్ని దశాబ్దాలు ఈటీవీలో షోలు చేస్తూ తను ఎంతో హుషారుగా ఉంటూ పలు సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఎన్నో భాషలో పాటలు పాడిన గానగంధర్వుడు జీవితం కరోనాతో అర్ధాంతరంగా ముగిసిపోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆ వార్త అందరికీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని కలగజేసింది. బాలుగారు లాంటి వ్యక్తిని కోల్పోవడం అంటే ప్రతి ఒక్కరూ కూడా బాధపడ్డాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా బాలుగారు లేని పాటలు ఉండవు, బాలుగారు లేని స్టేజ్ షోస్ ఉండవు. ఆయన పాటలు ప్రతి వారికి కూడా అది విషాదమైన, ఆనందమైన, బాధ, సంతోషం ఏదైనా సరే ఆయన గీతాలతో మనం ప్రతిరోజు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ వింటూనే ఉంటాం ఆయన పాటలు. అంత గొప్ప గానగంధర్వుడు చనిపోయిన తర్వాత అప్పుడు చరణ్ తన తండ్రి మరణంతో ఇది కరెక్ట్ కాదు, నేను ఇలా ఇన్నాళ్ళు ఎలా పెడితే అలా ఉన్నా నా తండ్రి హెల్ప్తో నేను ఇంతవరకు వచ్చాను, కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు బుద్ధిగా పద్ధతిగా ఉంటూ తల్లిని తను తోడుగా ఉంటూ కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పుడు కూడా మూడో పెళ్లి చేసుకుంటాడు సోనా అగర్వాల్ అనే విషయం అయితే అవాస్తవం అన్నారు. కానీ 2 పెళ్ళిళ్ళతో ఆగిపోయి, అలాగే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో లేడీస్ జోలికి వెళ్ళి అబాస్పాలు అవ్వకుండా తను బుద్ధిగా ఉంటున్నాడు ఇప్పుడు బాలుగారు. ఇప్పుడు బాలుగారు అబ్బాయి పండిత పుత్రుడికి తగ్గట్టుగానే తను మనిషి మారాడు. కానీ ఇదే మనిషి మారటం బాలుగారు ఉన్నప్పుడు లాస్ట్ రోజులో చూసినప్పటికి కూడా ఎంతో బాగుండేదేమో అనిపిస్తుంది.